రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. మీకు మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లేమిటి? అండ్ అలాగే వాటికి కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? చివరి తేదీ ఎప్పుడు? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? సో, ఈ విధంగా వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేసినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు వరకు మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లేమిటి? వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఈ వివరాలన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూసేసేయండి. మొట్టమొదటిగా మనకు ఈ నెల 19వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి సొంత భూమి కలిగినటువంటి రైతులకు పీఎం కిసాన్ 21వ విడత కింద 2000, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద 5000, మొత్తంగా 7000 రూపాయలను విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, అయితే ఇప్పటికీ కొంతమందికి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకాల కింద డబ్బులనేది బ్యాంక్ ఖాతాలకైతే జమ అయ్యున్నాయన్నమాట. సో, చాలామంది ఇప్పటికీ కూడా అడుగుతూ ఉన్నారు. మాకు ఇంకా ఈ పథకాల కింద నిధులయ్యేటువంటివి జమ కాలేదు అని. ఓకేనా? కొంతమందికి ఎలా జమ అయ్యున్నాయి అంటే పీఎం కిసాన్ 2000 రూపాయలు జమ అయ్యాయి. అన్నదాత సుఖీభవ నిధులు జమ అవ్వలేదన్నమాట. అన్నదాత సుఖీభవ నిధులు 5000 జమ అయ్యాయి. పీఎం కిసాన్ నిధులు 2000 రూపాయలు జమ అవ్వలేదన్నమాట. సో, ఈ విధంగా అయితే పడున్నాయి డబ్బులు కొంతమందికి మాత్రం. సో, వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఏం చేస్తే ఈ డబ్బులు అనేటువంటిది పడుతుంది? పడకపోవడానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి? ఆ వివరాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. ఓకేనా? సో, మెయిన్ వచ్చేసి మనకు ఈ 2 పథకాల కింద డబ్బులు పడకపోవడానికి గల కారణాలు వచ్చేసి మూడండి. సో, వాటి గురించి అయితే ఇప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్‌ది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం అనమాట. ఈకేవైసీ పూర్తి చేసుకోకపోయినా సరే డబ్బులనేది జమ కావన్నమాట. ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మనకు ప్రభుత్వము ఈ యొక్క బయోమెట్రిక్ థంబ్ అథెంటికేషన్ లేదా ఐరిస్ ద్వారా అవకాశం అయితే కల్పించింది. సో, ప్రస్తుతము మీరు ఈ యొక్క మీ సేవా కేంద్రాలు లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళైనా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్‌కి అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. ఓకేనా? సో, మీరు పీఎం కిసాన్ డబ్బులనేటువంటి 2000 పడింది అంటే, అన్నదాత సుఖీభవ పడలేదు అంటే, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏదో ఒక రిమార్క్ ఉండే ఉంటుంది మీకు ఖచ్చితంగా. అందువల్ల మీకు అమౌంట్ అనేది పడకపోయుండొచ్చు. సో, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నటువంటి 30-60 రోజుల ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నటువంటి 30 రోజుల నుంచి 60 రోజుల లోపల ఎన్‌పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాకు డబ్బులనేది జమ కావడం జరుగుతుందనమాట. సో, మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. రేపు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. వెంటనే అయితే పడిపోదండి. 30 రోజుల నుంచి 60 రోజుల్లో మధ్య లోపలైతే పడడం జరుగుతుంది. సో, చాలామంది అడుగుతూ ఉంటారు. సో, మేము ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నాము. ఎన్‌పిసిఐ కూడా లింక్ చేసేసుకున్నాము. మాకింకా డబ్బులు పడలేదు అంటే, సో, మీరు గనక ఇప్పుడు వీటన్నిటిని చేపించుకున్నట్లయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఆ టైం ఇదే అండి. సో, 30-60 రోజుల లోపలైతే పడుతుందనమాట. దాని తర్వాత వచ్చేసి రైతు ఆధార్‌కి పట్టాదారు పాస్‌బుక్‌కి లింక్ లేకపోవడం వల్ల కూడా మీకు ఈ 2 పథకాల కింద నిధులయ్యేటువంటివి జమ కాకపోవచ్చు. పెండింగ్‌లో అయితే పడిపోవచ్చనమాట. సో, వీటికి సంబంధించి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారనమాట. వారి దగ్గర పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ ద్వారా మీకు ఆ లింక్ అనేటువంటిదైతే చేస్తారనమాట. ఓకేనా? సో, ఈ యొక్క లింక్ చేసుకున్నాక మీకు అమౌంట్ అనేది బ్యాంకు ఖాతాలకు జమ కావడం అయితే జరుగుతుంది. ఇది రెండవ కారణంగా అయితే చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి రైతు బ్యాంకు ఖాతాకు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వలన కూడా డబ్బులనేది పడవన్నమాట. ఓకేనా? దీనికి పరిష్కారం ఏంటి అంటే ఏం చేస్తే డబ్బులనేది పడుతుంది అంటే రైతు చివరగా ఓపెన్ చేసినటువంటి బ్యాంక్ వద్దకు వెళ్ళి ఎన్‌పిసిఐ లింక్ చేపించడం లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు కొత్త ఖాతా ఓపెన్ చేస్తే ఎన్‌పిసిఐ లింక్ కూడా అవుతుందన్నమాట. ఓకేనా? సో, మాక్సిమం మీకు బ్యాంక్ ఖాతా అని వస్తే రిమార్కు. సో, దాంట్లో ఎన్‌పిసిఐ లింక్ లేకపోవడం, ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం, మీ ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ లేకపోవడం అనమాట. ఇవి మూడే ఉంటాయి. ఇవి మూడిటిని ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకు ఎన్‌పిసిఐ కావాలనుకుంటే కొత్తగా పోస్టల్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోండి. వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళే చేసి ఇచ్చేస్తారు ఎన్‌పిసిఐ లింక్ అనేది.
సో ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయినప్పటి నుంచి 30 నుంచి 90 రోజుల వ్యవధిలో మీకు అమౌంట్ అయితే బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. వెంటనే కూడా జమ కాదనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ టైం మనకి ఇంపార్టెంట్. చాలామంది మేము ఇప్పుడు ప్రజెంట్ చేసుకున్నాం ఎన్పిసిఐ లింక్, మాకు వెంటనే డబ్బులు కావాలంటే రావండి. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఈ టైం లోపల మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా అయితే విడుదల కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక కొంతమందిని అనర్హులుగా కూడా గుర్తించడం అయితే జరిగిందనమాట. అది ఎవరెవరిని గుర్తించారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పెన్షనర్లు. ప్రభుత్వ పెన్షనర్లు అంటే ఈ ప్రతి నెల తీసుకుంటున్నారు కదా, 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు, ఈ పెన్షన్స్ అయితే కాదనమాట, వృద్ధాప్య పెన్షన్లు. సో రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి అయితే వస్తుంది కదా, ఈ పెన్షన్స్ ప్రభుత్వ పెన్షన్స్ అంటారన్నమాట. ఇవి తీసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఈ పథకం కింద వర్తింపు జరగదు. ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఓకేనా, వీళ్ళందరికీ కూడా పథకం వర్తించదన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ కారణాల చేత ముఖ్యంగా పడకపోయి ఉండొచ్చు. వీటన్నిటిని ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ తెలుస్తాయి. అందువల్ల మీకు పదే చెప్తున్నాను, ఆన్లైన్లో స్టేటస్లు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక అక్కడ ఏం రిమార్క్ చూపిస్తుందో దాన్ని బట్టి అయితే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎట్లా చెక్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఆ వివరాల గురించి. ఓకేనా, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు కనుక ఈ పథకాలకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకొని తెలియదు అని మీ యొక్క డీటెయిల్స్ కనుక పెట్టినట్లయితే నేను చెక్ చేసి చెప్తాను అక్కడే. ఇంకా నెక్స్ట్ ఇంకొక పథకం గురించి అయితే చూసేద్దాం లేట్ చేయకుండా. ఈ నెల 26వ తారీఖు నుంచి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుందండి. అది కూడా డోర్ డెలివరీ అయితే చేయాలన్నమాట. 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి నెల ఇదే డేట్స్ అనమాట. మనకు 15వ తారీఖు వరకు అయితే ఫ్రీ రేషన్ అయితే ఇస్తారు. ఇక రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రేషన్ షాపులు ఏవైతే ఉంటాయో ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. రేషన్ డీలర్స్ అక్కడ వేస్తారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. కేవలం 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ చేస్తారండి. అది కూడా డిసెంబర్ నెల రేషన్ అనుకోండి, ఈ నెలలోనే ఇచ్చేస్తారు, నవంబర్ నెలలోనే. ఓకేనా, ముందస్తుగానే వాళ్ళకి రేషన్ పంపిణీ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన గమనికండి, రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క గమనికనైతే ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా ఈ రేషన్ కార్డు పొంది రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే సో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వెంటనే పూర్తి చేసుకోండి. మీరు కనుక ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డు రద్దు చేస్తారు. దాని తర్వాత రేషన్ పంపిణీ కూడా రద్దు అయిపోతుంది అనమాట. రేషన్ పంపిణీ కూడా నిలిచిపోతుంది. అందువల్ల చెప్తున్నాను. ఓకేనా. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అనుకుంటే మీ సంబంధిత రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో, ఓకేనా, సో ఆ రేషన్ డీలర్ల దగ్గర ఉన్నటువంటి ఈఫోస్ యంత్రంలో వేలిముద్ర ఇస్తే ఈ కేవైసీ అనేది పూర్తి అయినట్లే అని అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇంకా ఎవరైనా ఈ కేవైసీ పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి. ఈ నెలాఖరు లోపల చేసుకున్నట్లయితే మీకు డిసెంబర్ నెల రేషన్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే అది పెండింగ్లో అలాగే పడిపోతుంది అనమాట. డిసెంబర్ నెల రేషన్ అయితే ఇవ్వరనమాట. సో ఇలా కొద్ది రోజులైతే చూస్తారు. దాని తర్వాత మీరు అప్పటికి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డే పూర్తిగా రద్దు చేసేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట, స్మార్ట్ రేషన్ కార్డ్స్. ఇకపోతే స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. దాన్ని బట్టి కూడా నేను ముందు రోజుల్లో వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇంకా మేము స్మార్ట్ రేషన్ కార్డ్ తీసుకోలేదు, కొత్తగా అప్లై చేస్తున్నాం, ఎప్పుడు వస్తాయి అనే వివరాల గురించి. ఓకేనా. సో ఫైనల్గా వచ్చేసి ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ యువత ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ యువత వీళ్ళందరికీ కూడా ఉచితంగా యూపీఎస్సీ సివిల్ కోచింగ్ అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం, ఫ్రీగానే ఇస్తుంది అనమాట. దీనికి దరఖాస్తు గడువు అనేది ఈ నెల 26 వరకు అయితే పొడిగించారనమాట. యాక్చువల్గా ఈ నెల 18వ తారీఖు వరకే ఉండింది గడువు అనేది, దాన్ని మళ్ళీ మనకు కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయపరచండి. సో మనకు అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయడం జరిగింది. సో దీని గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్ ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నామని అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేస్తూ వచ్చారనమాట. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ
ఎస్సీ ఎస్టీ యువతకు యూపీఎస్సీ సివిల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లయితే చెప్తూ ఉన్నారు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి మాత్రమే ఇస్తున్నారనమాట. ఇక్కడ లొకేషన్స్ వచ్చి మనకి ఇచ్చినారండి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ అనేటువంటిది జరగబోతున్నట్లు సమాచారం. 4 నెలల పాటు శిక్షణ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచి 10/12/2025 నుంచి 10/4/2026 వరకు అయితే ఉంటుందన్నమాట. 4 నెలల పాటు అభ్యర్థులకు వచ్చేసి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు మొత్తం కూడా కల్పిస్తారనమాట. ఈ నెల 26వ తారీఖు వరకు మీరు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. ఆ తేదీన లాస్ట్ డేట్ అయితే ఇచ్చున్నారనమాట. ఓకేనా. దరఖాస్తులు అనేటువంటివి మరొక 2 రోజుల్లో అయితే ముగియనున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు అనేటువంటివి పెట్టుకోండి. ఓకేనా. సో దీని గురించి మీకు సపరేట్గా వీడియో కావాలి అనుకుంటే సో మీ యొక్క మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ కూడా ఇచ్చున్నారు మనకు, వెబ్సైట్ లింక్. దీని గురించి సపరేట్ వీడియో కావాలి అనుకుంటే సో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను వెంటనే ఈరోజు ఈవినింగ్ సపరేట్గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు పిఎంఏవై గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద ఉచిత ఇంటికి దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 30వ తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఉందండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఆల్రెడీ మనకు ఈ నెల 5వ తారీఖు వరకు అయితే గడువు ఇచ్చున్నారు. దానివల్ల కొంచెం 30వ తారీఖు వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం లేదు అనుకున్నట్లయితే సో మీరు దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే వస్తుందండి మీకు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. సో దీనికి గడువు వచ్చేసి 30వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయం అయితే ఏదైతే ఉంటుందో దగ్గరలో సో ఆ కార్యాలయంకి వెళ్ళైనా చేసుకోవచ్చు. లేదనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా పెట్టుకోవచ్చు దరఖాస్తులు. నో ప్రాబ్లం. ఓకేనా. ఈ యొక్క డబ్బులు అనేది మీకు విడతల వారీగా అయితే విడుదల చేస్తారు. 5 విడతల్లో మీ యొక్క ఖాళీ స్థలం ఇంటి ప్లాన్ కోసం మార్కింగ్ చేసిన తర్వాత, బేస్మెంట్ పూర్తయిన తర్వాత, గోడలు 4 వైపులా కట్టిన తర్వాత, స్లాబ్ వేసిన తర్వాత, అదేవిధంగా ప్లాస్టరింగ్తో ఇల్లు అనేటువంటిది పూర్తి చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది విడతల వారీగా విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా వచ్చేసి ఈ నెలాఖరు వరకు ఈ పథకాలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.